హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కింద మా పిల్లలకి అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అది కూడా మాన్యువల్లో చూసి ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూసి చేస్తున్నాను అనమాట. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలోకి ఒక 2 స్పూన్స్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి, లెమన్, ఇంకా పెరుగు, ఒక 2 స్పూన్స్ పెరుగు, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెడితే ఆ స్పైసెస్ అన్నీ ఆ చికెన్కి పడతాయి కాబట్టి మంచిగా ఉంటుంది. ఈలోపు మనం ఓవెన్ని మంచిగా ప్రీహీట్ చేయాలి. ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ అలా ప్రీహీట్ చేసేసి తర్వాత 180 డిగ్రీస్ దగ్గర 20 సెకండ్స్ టైం పెట్టి దాన్ని ఆన్ చేయాలన్నమాట. తర్వాత ఒక 10 సెకండ్స్ అట్లా అయిన తర్వాత మళ్ళీ బయటికి తీసి ముక్కలన్నీ ఉడికాయా లేదా అని చూసుకొని మళ్ళీ పక్కకు తిప్పి ఆయిల్ అప్లై చేసి లైట్గా పెట్టాలన్నమాట. ఇంకా అప్పుడు 2 టైమ్స్ మంచిగా తిప్పి పెడతాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది అదంతా లోపల. బాగుంది స్పైసెస్ అవన్నీ. పిల్లలకి ఇట్లాంటి స్నాక్స్ రెసిపీ ఎప్పుడైనా చేసి పెట్టండి, వాళ్ళైతే మంచిగా ఇష్టపడతారనమాట ఇట్లాంటివి తినడానికి. ఇంక చూడండి మంచిగా కుక్ అయింది, డీప్ ఫ్రై అయింది, బాగుంది, క్రిస్పీగా క్రంచీగా చాలా అయితే బాగుందనమాట. ఇంకా పిల్లలకి సర్వ్ చేసేసాను. మా పిల్లలు చూడండి చాలా బాగా తింటారు, వాళ్ళకి చికెన్ అంటే ఇష్టము, అందుకని ఇట్లా చేసి పెడతాను. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా ఇచ్చాను. మా హస్బెండ్ టేస్ట్ చూసి చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.